సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ గ్రేడ్ ఏ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 1,40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. మనకు సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్తో పాటు జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నాం కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మార్చి 28 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఏప్రిల్ 21 వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్ట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మే ఆర్ జూన్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ షెడ్యూల్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో మనకి బేసిక్ పైన మనకి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. దీంతో పాటుగా మనకి అడిషనల్గా చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి నేషనల్ పెన్షన్ స్కీమ్, గ్రేడ్ అలవెన్సెస్, స్పెషల్ అలవెన్సెస్, డిఎన్ఎస్ అలవెన్సెస్, ఫ్యామిలీ అలవెన్సెస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 1,43,000 పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఎనీ లొకేషన్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ వేర్ IFSCA హ్యాస్ ఇట్స్ ఆఫీసెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇనీషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక SC ST PWD క్యాండిడేట్స్ అయితే కనుక ఓన్లీ 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ OBS EWS క్యాండిడేట్స్ అయితే కనుక 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో మనకి జనరల్ స్ట్రీమ్ విభాగంలో పోస్టులతో పాటు మనకి లీగల్ స్ట్రీమ్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. జనరల్ స్ట్రీమ్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామెట్రిక్స్ అని చెప్పేసి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో ఎవరైతే మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక ఎవరైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినా సరే ఇక వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది కూడా మీకు లేనట్లయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ విత్ అపైరింగ్ ఇన్ CA ఆర్ CFA, CS అండ్ ICAA ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్గా మనకి లా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ లీగల్ స్ట్రీమ్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకి మాత్రం ఎవరైతే లా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్లకి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 3 ఫేజెస్లో ఇక సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫేజ్ 1లో మనకి 2 పేపర్స్కి అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. పేపర్ 1కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ కనుక చూసుకున్నట్టయితే కనుక
జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 25 మార్క్స్. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అని చెప్పేసి ఈ యొక్క 4 టాపిక్స్ నుంచి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. టోటల్గా మనకి 60 మినిట్స్ పాటు కూడా ఇక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఎవరైతే ఇక పేపర్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పేపర్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక పేపర్ 2కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఈవెంట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, పావర్టీ, కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఇక్కడ జనరల్ స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లు అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క టాపిక్స్కి రిలేటెడ్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 60 మినిట్స్ పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి లీగల్ స్ట్రీమ్ విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి కూడా మనకి ఇక్కడ సిలబస్ అనేది నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ డిసిప్లిన్ రిలేటెడ్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పేపర్ 2 అనేది కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫేజ్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 2లో వచ్చేసరికి మనకి పేపర్ 1తో పాటు పేపర్ 2 అనేది కూడా ఉంటుంది. పేపర్ 1 వచ్చేసరికి మనకి డిస్క్రిప్టివ్లో అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు ప్రెసిస్ రైటింగ్, ఎస్ఐ రైటింగ్ అండ్ కాంఫరెన్స్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి టోటల్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి పేపర్ 2కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ లీగల్ స్ట్రీమ్కి సంబంధించి కూడా డీటెయిల్స్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి ఇక నోటిఫికేషన్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకొని ఇక సిలబస్తో పాటు మరిన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని ఇక పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్వ్యూ అనేది కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి విజయవాడ, విశాఖపట్నం అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక హైదరాబాద్ అండ్ రంగారెడ్డి అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.